విజయవాడ వరద బాధితులకైతే చంద్రబాబు గారు భారీ సాయాన్ని ప్రకటించారు. బహుశా ఆ దేశ చరిత్రలోనే ఇంత భారీగా సాయాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతుంది. గతంలో మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి హయాంలో వరదలు వస్తే 1000, 2000 చేతిలో పెట్టి 2 టమాటాలు, 2 కోడిగుడ్లు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. బట్ తొలిసారిగా చంద్రబాబు గారు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఎవరికీ న్యాయం చేయలేం, ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వం వీలైనంత ఎక్కువ సాయం చేసి వారికి విముక్తి కల్పించాలనే ఒక ఉద్దేశంతో గ్రౌండ్ ఫ్లోర్లో విజయవాడలో మొన్న వరదల సమయంలో ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారో వారికి ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయల భారీ సాయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇక మొదటి అంతస్తు లేదా అంతకంటే పై అంతస్తుల్లో ఉన్న వారికైతే 10,000 రూపాయల సాయాన్ని ప్రకటించారు. 2 వీలర్స్కి 3 వీలర్స్కి కూడా కొంత సాయాన్ని అయితే ప్రకటించారు. మొత్తంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా నిన్న చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు. వరద బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర గతంలో ఎక్కడా లేదు. ఏ కుటుంబానికి ప్రకృతి విపత్తుల సమయంలో నష్టపోయిన వారికి 25,000 రూపాయలు అసలు ఎక్కడ ఇవ్వాల. కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మీద కొద్దిగా ఎక్కువగానే బర్డెన్ పడుతుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడినప్పటికీ కూడా వారికి వీలైనంత సత్వర ఉపశమనం కల్పించాలి, వీలైనంత ఎక్కువ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో అధికారులతో కానివ్వండి, మంత్రులతో కానివ్వండి, నాయకులతో కానివ్వండి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత చంద్రబాబు గారు అయితే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ఇప్పుడు వరద బాధితులు కూడా సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే నా అందరిలాగానే 1000, 2000 చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నా ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. అయినప్పటికీ అలా తప్పించుకోకుండా దాదాపుగా విజయవాడ సగం మునిగిపోయిందని చెప్తున్నారు. దాదాపు 40% విజయవాడ మునిగిందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వారందరికీ కూడా మేలు చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు అయితే ముందుకు అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న స్వయంగా చంద్రబాబు గారే ప్యాకేజీ మొత్తాన్ని కూడా చదివి వినిపించడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్లో నీట మునిగిన ఇళ్లకు ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయలు, ఇది విజయవాడ పరిధిలో వర్తిస్తుంది. అలాగే మొదటి అంతస్తు లేదా అంతకంటే పై అంతస్తుల్లో నీట మునిగిన వారికి ఏమో ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు, ఇది కూడా విజయవాడ పరిసరాల్లో వర్తిస్తుంది. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో నీట మునిగిన ఇళ్లకు ఇతర ప్రాంతాల్లో విజయవాడలో 25,000 ఇస్తున్నారు. బట్ ఇతర ప్రాంతాల్లో అయితే గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వాళ్ళకు 10,000 రూపాయల సాయాన్ని అయితే ప్రకటిస్తున్నారు. ఇక కిరాణా దుకాణ హోటళ్ళు వంటి చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే విజయవాడలో నష్టపోయారో వారికి ఒక్కొక్క దుకాణానికి 25,000 రూపాయలు, అంటే గ్రౌండ్ ఫ్లోర్తో ఇచ్చినటువంటి అమౌంట్కి సమానంగా ఇప్పుడు చిరు వ్యాపారులకు కూడా ఒక్కొక్క దుకాణానికి 25,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇక 40 లక్షల కంటే తక్కువ టర్న్ ఓవర్ కలిగినటువంటి ఎస్ఎంఎస్ఈలకు అయితే 50,000 రూపాయలు, ఒక్కో ఎస్టాబ్లిష్మెంట్కు 50,000 రూపాయలు ప్రకటించారు. అలాగే 40 లక్షల నుంచి 1,50,00,000 వరకు టర్న్ ఓవర్ కలిగినటువంటి వాటికైతే 1,00,000 రూపాయలు ప్రకటించారు. 1,50,00,000 నుంచి ఎక్కువ 1,50,00,000 కంటే ఎక్కువ టర్న్ ఓవర్ కలిగినటువంటి ఎస్ఎంఎస్ఈలకు అయితే 1,50,000 రూపాయలు అయితే ఒక్కో ఎస్టాబ్లిష్మెంట్కు 1,50,000 అయితే ప్రకటించడం జరిగింది. ఇక ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు ఏదైతే స్కూటర్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయో వీటికి ఒక్కొక్క వాహనానికి 3,000 రూపాయలు, అంటే దాని మరమ్మతుల నిమిత్తం అన్నట్టు 3,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఇక ఆటోలు, అంటే త్రిచక్ర వాహనాలు ఏదైతే ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఆటోలు ఉన్నాయో, రోజు జీవనోపాధి మీద వాటి మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారో వారికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అయితే ఆర్థిక సాయం ఇచ్చారు. ఖచ్చితంగా ఇది కొంత ఉపయోగపడే అంశమే. ఇక దెబ్బతిన్న తోపుడు బండ్లు, ఎవరైతే రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుని అమ్ముకుంటారో దానికి వాటి స్థానంలో కొత్త తోపుడు బండ్లను ఇవ్వడానికైతే ప్రభుత్వం నిర్ణయించింది. ఇక చేనేత కార్మికులకు ఒక్కొక్క ఇంటికి 25 రూపాయలు, వల ఉన్న ఫిషర్ బోట్లు పాక్షికంగా దెబ్బతింటే, అంటే మొన్న ఫిషర్మెన్స్ ఎవరైతే ఉన్నారో వారి బోట్లు కూడా దెబ్బతిన్నాయి. సో వాటికి పాక్షికంగా దెబ్బతింటే 9,000 రూపాయలు ఒక్కో బోట్కి. అలాగే వల ఉండి నాన్ మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్లు, అంటే మోటార్ లేని వాటికి దెబ్బతిన్న వాటికి ఏమో 20,000 రూపాయలు. ఇక వల ఉండి మోటరైజ్డ్ ఫిషర్ బోట్లు ఏదైతే ఉన్నాయో వానికి ఒక్కొక్క దానికి 25,000 రూపాయలు. ఇక చేపల చెరువులు ఏదైతే ఉన్నాయో దానికి హెక్టార్కు 18,000 రూపాయలు. సెరికల్చర్కి హెక్టార్కి 25,000 రూపాయలు. చనిపోయిన ఆవులు గేదెలకు ఒక్కొక్క దానికి 50,000. ఇది ఖచ్చితంగా వారికి ఉపయోగం. ఎందుకంటే ఒక పాడి ఆవు కానివ్వండి, పాడి గేదె కానీ ఉంటుంటే దాని ద్వారా వాళ్ళు జీవనోపాధి సాగించుకుంటారు. సో దానికి ఒక్కొక్క దానికి 50,000 రూపాయలు, చనిపోయిన వాటికి ఒక్కొక్క దానికి 50,000 రూపాయలు అయితే ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక చనిపోయిన ఎద్దులకు ఒక్కొక్క దానికి 40,000 రూపాయలు, చనిపోయిన దూడలకు ఒక్కొక్క దానికి 25,000 రూపాయలు,
చనిపోయిన గొర్రెలు మేకలకు ఒక్కొక్క దానికి 7,500 రూపాయలు, చనిపోయిన కోళ్ళకు పౌల్ట్రీలో ఉంటాయి కదా, కోళ్ళ ఫారాలు ఉంటాయి కదా, సో వాటిలో చనిపోయిన దానికి ఒక్కొక్క బోర్డుకు అంటే ఒక్కొక్క కోడికి 100 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇస్తున్నారు. ఇక పశువుల పాకలు ఏదైనా దెబ్బతింటే దానికి పాక్షికంగా ఒక్కొక్క పాకకు 5,000 రూపాయలు డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏ టు జెడ్, అటు మనుషుల దగ్గర నుంచి, ఇటు వాహనాల దగ్గర నుంచి, ఇటు జంతువులు, వాటి జంతుశాలల వరకు కూడా ఏదైతే పాక్షికంగా దెబ్బతిన్న పశువుల పాకలు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయో వాటికి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సాయం ప్రకటిస్తుంది. చరిత్రలో ఇంత డీటెయిల్డ్గా అటు పంటకి, ఇటు ఇళ్లకు, మోటార్ వాహనాలకు, అలాగే వాళ్ళ వ్యాపారాలకు, ఇలా అన్నిటినీ కవర్ చేసే విధంగా ఆర్థిక సాయాన్ని ప్రకటించినటువంటి ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీకు ఈ ప్యాకేజీని బట్టి అర్థమై ఉంటుంది రాష్ట్రం మీద ఎంత భారం పడుతుంది అనేది. అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. ఇక దెబ్బతిన్న మోటార్ వాహనాలకు బీమా క్లెయిములు కూడా అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం 9,088 వస్తే దానికి 71,000 కోట్లు, పరిష్కరించిన క్లెయిమ్లేమో 2,345, చెల్లించిన సొమ్ము 6,000 కోట్లు, పరిష్కరించాల్సినవి 6,000 క్లెయిమ్లు ఉన్నాయి, ఇంకా 60,000 కోట్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో దీని మీద ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు నివేదిక అయితే తీసుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఆ క్లెయిమ్స్ అన్ని కూడా అందే విధంగా తీసుకుంటున్నారు. వరద సమయంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయటం తప్ప ప్రజలకు 10 పైసలు కూడా ఇవ్వలేదు. తాను ఇస్తానన్న ₹1,00,00,000 చెక్ ఇప్పటి వరకు ఇవ్వాల. చాక్లెట్లు బిస్కెట్లు పంచినట్టుగా పనిచేసి నేను పేదలకు సేవ చేసి అంటున్నారు. సాధారణంగా వరద తగ్గిపోయింది, ఇప్పుడు నార్మల్ స్థితికి అక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు వారికి ఆర్థిక సహాయం అనేది అత్యంత కీలకమైంది. అందులోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీగా సాయం చేస్తున్న సమయంలో వారికి తోడ్పాటిస్తే ఖచ్చితంగా అది కూడా బెనిఫిటే, రాష్ట్ర ప్రభుత్వానికి చేయూత. కానీ అసలు వాళ్ళకే ఇచ్చేదానికి, చంద్రబాబు గారు ఇచ్చేదానికి నేను ఎందుకు ఇవ్వాలనుకున్నాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. రాష్ట్ర ప్రభుత్వానికి ₹1,00,00,000 అయితే ఇవ్వలేదు. ₹1,00,00,000 రూపంలో నేను పంచాను అన్నాడు. ఆయన కోటే పంచాడో లక్షే పంచాడో మనకైతే తెలియదు. బట్ ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన, అండగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు గారు అయితే దేశ చరిత్రలోనే తొలిసారిగా వరద బాధితులకు భారీ సహాయాన్ని ప్రకటించారు. నేను ఇందాకే చెప్పినట్లుగా అటు మనుషుల దగ్గర మొదలు పెడితే వారి వాహనాలు కానివ్వండి, వారి ఇళ్ళు కానివ్వండి, వారి వ్యాపారాలు కానివ్వండి, వారి పశువులు కానివ్వండి, వీటన్నిటికీ పూర్తి స్థాయిలో ఒక ప్యాకేజీని ప్రకటించడం అనేది చారిత్రాత్మకమైన అంశం. ఇప్పుడు వరద బాధితులు మొన్న ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు చంద్రబాబు గారి ప్రకటన తర్వాత వాళ్ళు అంత సంతోషపడే పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం చేతులు దులుపుకున్న ఈ రోజులు అడిగేవాళ్ళు లేడు. కానీ చంద్రబాబు గారు అలా కాకూడదని ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఇంత భారీ సాయాన్ని ప్రకటించారు. మొత్తంగా చంద్రబాబు గారు ఇస్తున్నటువంటి సాయం పట్ల వరద బాధితులు మాత్రం పూర్తి స్థాయి సంతోషంగా ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.